హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్యామిలీ అంతా కలిసి క్రిస్మస్ రోజున షిరిడి అయితే బయలుదేరాము. షిరిడిలో బాబా దర్శనం బాగా జరిగింది. బాబా దర్శనం అయిపోయాక నెక్స్ట్ డే సప్తశృంగేరి నివాసిని అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. లాస్ట్ టైం షిరిడి వచ్చిన అమ్మవారిని చూడలేదు, ఇప్పుడు ఖచ్చితంగా చూడాలనుకొని వచ్చాము. ఇంతకుముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ త్రూ వెళ్ళేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం రోప్వే పెట్టారు. రోప్వే కాస్ట్ పర్ హెడ్ వచ్చేసి 120 రూపీస్. క్రౌడ్ అయితే చాలా ఉంది. మేమంతా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. ఇదైతే జస్ట్ ఫస్ట్ వెయిటింగ్ హాల్ మాత్రమే. ఫస్ట్ వెయిటింగ్ హాల్లో చాలా షాపింగ్ మాల్స్, అమ్మవారికి చీరలు, ప్రసాదాలు మొత్తం అమ్ముతున్నారు. చాలా నీట్గా బాగుంది. ఈ వెయిటింగ్ హాల్లోనే బ్యాక్ సైడ్ గణపతి ఆలయం కూడా ఉంది. ఆ ఫస్ట్ వెయిటింగ్ హాల్లోనే గణపతి ఆలయం కూడా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు మేము ఉన్నదైతే సెకండ్ వెయిటింగ్ హాల్. తర్వాత ఇక్కడ నుంచి కూడా మమ్మల్ని పిలిచారు. టికెట్స్ అయితే ఇవి. ఈ టికెట్స్కి స్టాంప్ వేసి థర్డ్ వెయిటింగ్ హాల్ అంటే ఫైనల్ రూమ్లోకి పంపించారు. ఫైనల్ రూమ్ కూడా రిలీజ్ చేశాక మేమైతే రోప్వే దగ్గరకు వచ్చాము. ట్రైన్ చూసారా ఎట్లా వెళ్తుందో, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాము అప్పుడైతే మేమందరము. అందరూ వీడియోలు తీస్తూనే ఉన్నారు, చాలా బాగుంది. ఇదిగోండి రోప్వే అయితే ఇలాగా ఒక ట్రైన్ వస్తూ ఉంటుంది, ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఈచ్ కంపార్ట్మెంట్కి అయితే 10 మెంబర్స్. మేమందరం ఈగర్గా ఉన్నాం. మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. ఆ ట్రైన్లో నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుంది, అది మిస్ అయింది. తర్వాత మనము పైకి వచ్చేసాము. అప్రాక్సిమేట్గా ఒక 10 మినిట్స్ పట్టింది అంతే కింద నుంచి పైకి రావడానికి. కానీ వన్స్ కిందకి చూస్తే మాత్రం భలే కళ్ళు తిరుగుతాయి. అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారు. మేమైతే షాక్ అయ్యాము అమ్మవారి దగ్గర ఇంతమంది ఉండేసరికి. అదిగోండి అమ్మవారు, శ్రీ సప్తశృంగేరి నివాసిని అమ్మవారు. చాలా బాగున్నారు కదా. ఈ టెంపుల్లోకి మొబైల్స్ అలా ఉన్నాయి. అమ్మవారి ఎదురు అయితే త్రిశూలమును సింహం ఉన్నాయి, చాలా బాగున్నాయి. అమ్మవారు అయితే సాక్షాత్తు అందరినీ చూస్తూ ఆనందిస్తున్నట్టే ఉంది. అంత కళగా ఉన్నారు అమ్మవారు. లోపలికి వెళ్ళాక అక్కడ బొట్లు పెట్టి పంపించేశారు. ఎక్కువసేపు లేము, అది క్లోజింగ్ టైం అయ్యేసరికి. మేము రిటర్న్ వచ్చేసరికి అయితే వెయిటింగ్ హాల్స్లో జనం ఎవ్వరు లేరు. ఇంకా 7 కల్లా క్లోజింగ్ టైం అంట. బాయ్.